రాజోలు వైసీపీలో అలజడి నెలకొంది. రాజోలులో తానైతే గెలుస్తా, గొల్లపల్లికి గెలుపంత సులువు కాదు అన్నారు రాపాక. మరోవైపు రాజోలు తనకు కొత్త కాదు అంటున్న గొల్లపల్లి ఈసారి వైసీపీ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజోలు వైసీపీ నేతల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రాజోలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యరావును ప్రకటించడం పట్ల ఎమ్మెల్యే రాపాక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 2 సార్లు పార్టీ ఓడిపోయింది, మరోసారి ఓడిపోయే పరిస్థితులు తీసుకురావద్దు, అభ్యర్థి విషయంలో దయచేసి పునరాలోచించండి అంటూ పార్టీ కార్యక్రమాల్లో రాపాక చేసిన వ్యాఖ్యలు జిల్లాలో ఇప్పుడు దుమారం రేపాయి. నాకేమని కూడా నేను చెప్పను. మీ సర్వేలో ఇతను గెలుస్తాడు, ప్రజలు ఇతను అయితే ఓటు వేస్తారు అనుకుంటే అతనికే ఇవ్వండి. కానీ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడితే కొంత ఇబ్బంది అవుతుంది. ఆయన గెలిచినా మాకు అభ్యంతరం లేదు, కానీ గెలిచే సూచనలు కనిపించట్లేదు. అంతటితో ఆగకుండా అమలాపురం ఎంపీ అభ్యర్థిగా తనను అధిష్టానం ప్రకటించడంపై కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని మరోసారి తన మనసులో మాట చెప్పారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలుపు ఖాయం, అదే గొల్లపల్లి సూర్యరావుకి మాత్రం విజయం అంత ఈజీ కాదని చెప్పారు. కానీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ సమన్వయపరుస్తాం, జాగ్రత్తగా వాళ్ళ నచ్చజెప్పి పార్టీకి పనిచేస్తాం. తప్పనిసరిగా ఇక్కడ వైసీపీ పార్టీ గెలుస్తుంది. గెలుపు కోసం ప్రయాణం చేస్తున్నాం. 2 సార్లు గెలవలేదు, 3వసారి గెలిపించాలనేటువంటి ఆలోచనతోనే మేమందరం ఉన్నాం. అంటే క్యాండిడేట్ క్రొత్తగా వచ్చేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. నేనైతే ఈజీ అవుతుంది, కొంచెం ఆయన అయితే కొంచెం కష్టం అవుతుంది. ఆ కష్టమైనా ఇబ్బంది లేదు, గెలుస్తాం. రాపాక చేసిన కామెంట్స్ తాను వినలేదు, చూడలేదు అన్నారు రాజోలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొల్లపల్లి సూర్యరావు. తనకు రాజోలు కొత్త కాదు, నియోజకవర్గాన్ని దశాబ్ద కాలంగా అంటిపెట్టుకునే ఉన్నామని తెలిపారు. తనకు రాపాకకు మధ్య ఎలాంటి వైరం లేదన్నారు. తనకు గెలవాలని ఉందన్న గొల్లపల్లి వైసీపీని గెలిపించుకుంటా అన్నారు. ఈ నియోజకవర్గం కొత్త కాదు, ఈ నియోజకవర్గం నాకు పాతదే. 10 సంవత్సరాలు ఎవ్వరు చేయడం లేదు. ఏ కార్యకర్త కూడా ఏ చిన్న గొడవలు చేయడం లేదు, ఏ కార్యకర్త ఏ గొడవలు చేయడం లేదు. అందరం కూడా పార్టీ యొక్క ఐడియాలజీకి, పార్టీకి నియమించినటువంటి ఆ నియమావళి ప్రకారంగానే అందరూ నడుస్తున్నారు. పార్టీలో చేరిన దగ్గర నుంచి ప్రజలతోనే మమేకమవుతున్నా, వైసీపీ నేతలను కలిసి ముందుకెళ్తున్నా అని చెప్పారు గొల్లపల్లి. జనసేన ఎవరికి టికెట్ ఇచ్చినా వైసీపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు ఆయన.